మీరు గూగుల్ మీట్స్ అని ఉంటాయి. గూగుల్ మీట్ దాంట్లో మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్ ఉంటే ఇమేజ్ కనపడుతుంది బానే. ఇమేజ్ లేకపోతే ఒకసారి మనకి అనుకున్నప్పుడు మాత్రం దొరకదు కరెక్ట్‌గా. గూగుల్ మీట్స్‌లో డెఫినిట్‌గా అక్కడ పేరు కనపడుతుంది. ఇదిగోండి ఇక్కడ. అక్కడ కే అని గాని, కేఎల్ అని గాని, కేజీ మీరు ఏదైనా సరే మైక్రోసాఫ్ట్ టీమ్స్ తీసుకుంటే కూడా అక్కడ మీకు ఇమేజ్ లేకపోతే డెఫినెట్ గా మీకు అక్కడ నేమ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఏది టిఎల్ అని మన పేరు ఏదైతే ఉందో ఆ పేరు మనకి డిస్ప్లే అవుతుంది. టీమ్స్ మీటింగ్ మీకు ఇట్లా ఇమేజెస్ కనపడుతున్నాయి కదా. ఇమేజెస్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇమేజ్ లేకపోతే మీరు ఇదిగోండి ఆర్జే అని, ఏయు అని, సి అని, జే అని. సో దట్ డిపెండ్స్ అన్నమాట మన టైం ని బట్టి. ఎనీవేస్ అట్లా ఎట్లా చేస్తాం ఇట్లా అనేది ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. రేటింగ్స్ ప్రాజెక్ట్ లో నేను ఇమేజెస్ డిస్ప్లే చేసేసి దాంట్లో ఫొటోస్ పెట్టాను కదా. ఇక్కడ ఫొటోస్ కాకుండా ఇప్పుడు వాటి ఫుల్ నేమ్ మనం పెట్టాలి. ఒకవేళ ఇమేజ్ ఉంటే ఇమేజ్ డిస్ప్లే కావాలి, లేకపోతే ఫుల్ నేమ్. అయితే ఇక్కడ దాన్ని కండిషనల్ గా ప్రింట్ చేయాలన్నమాట. కండిషనల్ గా ప్రింట్ చేయడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ డెఫినెట్ గా ఇమేజ్ అయితే ఉంది. ఇదిగోండి ఎక్కడ ఉంది ఇమేజ్? ఎల్ఐలో మెసేజ్ డివిజన్, ఇది వాట్సాప్ మెసేజెస్, సారీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇమేజ్ ని నేను ఇలాగా డిస్ప్లే చేస్తున్నాను. ఇది ఎప్పుడు డిస్ప్లే కావాలి మనకి? ఒకవేళ ఇమేజ్ ఉంటే, అంటే రివ్యూ డాట్ ఇమేజ్ ఉంటే ఇది డిస్ప్లే చేయండి. లేకపోతే మనం యాక్చువల్గా మనము నో ప్రివ్యూ అవైలబుల్ అని డిస్ప్లే చేయాలి. అంటే ఇమేజ్ లేదనుకోండి, అప్పుడు మనము ఏం చేయాలి అని అంటే ఒక చిన్న ఇటాలిక్ ఒక ఎలిమెంట్ తీసుకుని నో ప్రివ్యూ అవైలబుల్ అని ఊరికే పెడుతున్నా. సో ఇక్కడ మనకు అది కూడా కనపట్లేదు. రివ్యూ డాట్ ఇమేజ్ లేదు అని అంటే ఇక్కడ ఒక ఓకే 1 minute కొద్దిలో పెద్ద ప్రమాదమే తప్పింది. నేను వేరే కోడ్ ని ఎడిట్ చేసేస్తున్నాను. లైక్ రివ్యూస్ ఇంతకు ముందు డైరెక్ట్ ఒరిజినల్ కోడ్ ని ఎడిట్ చేసేస్తున్నాను. అట్లా కాకుండా ఇప్పుడు సింపుల్ గా నేను వేరే ప్రోగ్రామ్ తీసుకున్నాను. దాంట్లో రివ్యూ ఇమేజ్ కనుక ఉంటే ఇదిలా డిస్ప్లే చేయండి. రివ్యూ ఇమేజ్ లేకపోతే నో ప్రివ్యూ అవైలబుల్ అని డిస్ప్లే చేయండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అని కాదు, ఆ సర్కిల్ చూడండి. కాబట్టి ఇక్కడ డివిజన్ అని తీసుకుని దానికి స్టైల్ ఇక్కడ ఏదైతే మనం అప్లై చేసామో అదే ఇచ్చేసేయండి. లైక్ విడ్త్ ఈజ్ 150 px, height is 150 px. సో ఇస్తే ఈ రకంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, మరి ఇంకా దీన్ని కూడా సెంటర్ లోకి తీసుకురావాలి కాబట్టి వర్టికల్ లైన్ అవన్నీ అప్లై చేయడం కష్టమే. ఇంకా డీఫ్లెక్స్ వాడాల్సింది. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డీఫ్లెక్స్, ఒకటే ఐటమ్ కాబట్టి ఇంకా అది అర్థం చేసుకోవాలి. తర్వాత అలైన్ ఐటమ్స్ సెంటర్. సో నో ప్రివ్యూ అవైలబుల్ అని చెప్పేసి అక్కడ కనపడుతుంది. జస్ట్ ఊరికే అక్కడ చూపించడానికి. నా టార్గెట్ అది కాదు.
దాంట్లో పేరు కనుకుందనుకోండి జేన్ స్మిత్ అని, అక్కడ జేఎస్ అని రావాలి. అదే అలైజ్ అని ఉందనుకోండి అక్కడ ఏఎల్ అని రావాలి. అక్కడ సెకండ్ నేమ్ కూడా లేదు. సో ఇక్కడ లాజిక్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రింట్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ కాల్ చేసుకుందాం. ఏంటి ఆ ఫంక్షన్ అని అంటే గెట్ డిస్ప్లే నేమ్ అని ఒక ఫంక్షన్ కాల్ చేసుకుందాం. దాంట్లో రివ్యూ పాస్ చేద్దాం. సో ఇక్కడ ఇంకొక సపరేట్ ఫంక్షన్ గా రాసుకుంటున్నాను అనమాట. ఫంక్షన్ గెట్ డిస్ప్లే నేమ్ అనే ఫంక్షన్ తీసుకుని రివ్యూ అనేది తెచ్చుకొని ఆ రివ్యూకి నేను సెట్ చేయాలి ఇప్పుడు. సో ఇఫ్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక్క నిమిషం, వేర్ ఎన్ వాట్ యు సే నేమ్ అరే ఈజ్ ఈక్వల్ టు రివ్యూ డాట్ ఫుల్ నేమ్ అనేది ఉంది యాక్చువల్గా. రివ్యూ డాట్ ఫుల్ నేమ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ స్పేస్ ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసి ఇఫ్ ఎన్ఏఆర్ డాట్ లెంగ్త్ ఎలాగైనా సరే మనకి లెంగ్త్ 2 కానీ 1 కానీ వస్తుంది. లెంగ్త్ కనుక 1 అయింది అనుకోండి, రిటర్న్ రివ్యూ డాట్ ఫుల్ నేమ్ డాట్ స్లైస్ ఆఫ్ 0,2 ఫస్ట్ 2 లెటర్స్ ఇచ్చేసి డాట్ టు అప్పర్ కేస్. ఇప్పుడు చూస్తే అలైవ్ కి ఏఎల్ అని వచ్చేసింది మనకి. సో అట్లా కాకుంటే అంటే 2 లెటర్స్ వస్తే సో అప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ రివ్యూ ఆఫ్ 0 ప్లస్ రివ్యూ ఆఫ్ 1 అంటే సారీ ఎన్ఏఆర్ లో మనకి 2 నేమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బాబ్, ఇప్పుడు మనకు వచ్చిందో చూపిస్తా. ఎన్ఏ ఆఫ్ 0 కంకాటినేషన్ విత్ ఎన్ఏఆర్ ఆఫ్ 1 ఆఫ్ 0. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ జేన్ స్మిత్ కి జేఎస్ అని వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ డేవిస్ అని ఉంది. ఈ అమ్మాయికి మనకు ఒకవేళ ఆ అమ్మాయికి ఇమేజ్ లేదనుకుందాం, అప్పుడు ఆ అమ్మాయికి ఏమని డిస్ప్లే కావాలా? డిడిఎన్ డిస్ప్లే కావాలి. పర్ఫెక్ట్లీ డిస్ప్లేయింగ్, రైట్? అదే మధ్యలో తీసుకొస్తే దాన్ని, కానీ ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఇట్ షుడ్ బి డిస్ప్లేడ్ అన్నట్టు. ఒకటే నేమ్ ఉంటే ఫస్ట్ 2 లెటర్స్ ఇచ్చేయడం. మీ లాజిక్ ని మీరు ఎట్లాగన్నా రాసుకోండి, నేను జస్ట్ ఒక చిన్న వ్యూ పాయింట్ ఇస్తున్నా. సో దీన్ని మనం డిస్ప్లే చేసేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఎట్లా? ఇక్కడైతే రివ్యూ వచ్చేస్తుంది, అలైన్ ఐటమ్స్ సెంటర్, తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటర్. సో ఆ లెటర్స్ మనకి సెంటర్ లోకి వచ్చినాయి. దీనికి ఇంకా డిస్ప్లే 5.1 అనుకుంటా. డిస్ప్లే 1 అంటే పెద్దగా డిస్ప్లే అవుతుందా? ఒక్కసారి బూట్ స్ట్రాప్ ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళి చూస్తే టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి టైపోగ్రఫీలో హెడింగ్స్ ఓకే, డిస్ప్లే 1 D1 కాదు, డిస్ప్లే 1. ఎస్, మీ ఇష్టం. మరీ పెద్దగా అయిపోయింది అని అనుకుంటే మీరు D2 డిస్ప్లే 2 కానీ 3 కానీ మీ ఇష్టం ఎంతైనా తెచ్చుకోండి. ఐ థింక్ ఇది బెటర్గా ఉన్నట్టుంది. ఏఎల్. ఓకే, సో ఈ రకంగా కూడా మనము ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు దీని మీద ఒక గ్రిప్ వస్తుంది అనమాట. ఇవన్నీ చిన్న చిన్న సినారియోస్, ఒక్క సినారియో కాదు ఇక్కడ. మీరు ప్రతిరోజు మీరు డైలీ యాక్టివిటీస్ లో యూజ్ చేసే ఇవే సినారియోస్. హోప్ యూ లైక్ ఇట్.